అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సమీర. రచయిత వియోగి గారు. ఇక కథలోకి వెళితే, చలపతి హుషారుగా ఆఫీసులో నుంచి బయటపడ్డాడు. అప్రయత్నంగా అతని చేతులు అతని ప్యాంటు జేబులోకి వెళ్ళిపోయాయి. నోట్లోంచి సన్నగా విజిల్ వచ్చింది. హలో పతిగారు, ఏంటంత జోరుగా ఉన్నారు? ధీరజ పలకరించింది అతనికి ఎదురుపడి. ధీరజ అతని కొలీగ్. ఆమెకి పెళ్లి కాలేదు. చేసుకోలేదని కొందరంటారు, చేసుకోదని మరికొందరు చెబుతారు. సస్పెన్స్ తర్వాత చెబుతాను. అదేంటి, మీరు ఇంకా బస్ కోసం ఎదురు చూస్తున్నారు? ఆటోలో పోవాల్సిందే, లేట్ అవుతోంది. ఓకే, నేను మిమ్మల్ని సగం దూరం వదిలిపెడతాను. నా ఆటోలో ఎక్కండి, చలపతి ఆఫర్ చేశాడు. ధీరజ ఆనందంగా అంగీకరించి ఆటోలో అతని పక్కన కూర్చుంది. ఆటో బయలుదేరింది. ధీరజ సెంటు అతని ముక్కు పుటాలను సోకుతోంది. కుదుపులకు ఆమె అతని మీద వాలుతోంది. కానీ ఇవన్నీ అతని ఆలోచనల్ని చెదరగొట్టడం లేదు. చలపతి జీవితంలో ఒక అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. అది ఇన్నాళ్టికి 10 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తను తీసుకున్న నిర్ణయం. తను సమీరను పెళ్లి చేసుకోబోతున్నాడు. సమీరను తలచుకోగానే అతని ఒళ్ళు పులకరించింది. ముద్ద మందారంలా సిగ్గుల మొగ్గై కుర్చీలో ఒదిగి కూర్చున్న సమీర గుర్తుకొచ్చింది. పసుపు పచ్చటి పట్టుచీరలో పసిమి వన్నెల చిలకల సమీర గువ్వలా ఒదిగి చిరునవ్వులు ఒలకబోసింది. సమీర గవర్నమెంట్ ఉద్యోగం చేస్తోంది. జీతం పర్వాలేదు. చలపతి ఓ మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. జీతం బాగానే ఉంది. కానీ అతనికి ఉద్యోగం చేసే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కోరిక. దానికోసం ఎన్నో సంబంధాలు తిరగొట్టాడు. అమ్మాయి బాగుంటే ఉద్యోగం ఉండేది కాదు, ఉద్యోగం బాగుంటే అమ్మాయి బాగుండేది కాదు, అన్నీ బాగుంటే వాళ్ళిచ్చే కట్నం బాగుండేది కాదు. అది బాగున్నా జాతకాలు వంశమర్యాదలు అడ్డు తగిలేవి. అలా రాజీ పడలేక వందల కొద్దీ సంబంధాలు చూస్తూ పెళ్లి చూపులు అతని హాబీ అని నలుగురు చెవులు కొరుక్కునే స్థితికి చేరుకున్నాడు. పెళ్లి చేసుకోనని ధైర్యంగా చెప్పవచ్చుగా, ఇలా అందరి ప్రాణాలు తీసే బదులు అని చాటుగా విసుక్కునే దశకు చేరుకున్నాడు. అటువంటిది అప్సరసల సమీర అతనికి దొరికింది. పెళ్లి చూపుల్లోనే ఫ్లాట్గా పడిపోయాడు. అసలు ఇటువంటి సౌందర్య రాశి ఇన్నాళ్ళు పెళ్లి కాకుండా ఎలా ఉందని ఆశ్చర్యపోయాడు. బాబు, అమ్మాయి మంచి ఉద్యోగమే చేస్తోంది, కానీ పెళ్ళైన తర్వాత ఉద్యోగం మానమంటే మానదు, ఆమె తండ్రి ఆనందరావు చెప్పాడు. సమీర ఒకసారి కళ్ళెత్తి తండ్రి వంక చూసి ఆత్రంగా చలపతి వంక చూసింది. అబ్బే, నేను పొరపాటున కూడా ఉద్యోగం మానమని చెప్పను, ఐ లైక్ ఇట్ చెప్పాడు చలపతి. నిట్టూర్చింది సమీర. అబ్బాయి అమ్మాయి ఒకటే కూతురు కావడంతో కాస్త గారాబంగా పెంచాము. వంట వార్పు సరిగా రావు, నువ్వు కొంచెం సర్దుకుపోవాలి, తల్లి శాంతమ్మ చెప్పింది. సమీరకు కించిత్తు కోపంగా ఆమె వంక చూసింది. చలపతి రియాక్షన్ కోసం చెవులు అప్పగించింది. అయ్యో, దాందేముంది, ఈ కాలం వంట బ్రహ్మ విద్య, కుక్కరు పడేస్తే అదే ఉడుకుతుంది, అంతగా అయితే నేను నేర్పిస్తానులేండి తీరిగ్గా అన్నాడు చలపతి. మా అమ్మాయికి మేమంటే పంచప్రాణాలు, మా మీద ఎప్పుడు గాలి మళ్ళితే అప్పుడు మా ఇంటికి వచ్చేస్తుంది, అటువంటి వాటికి నువ్వేమీ అడ్డుపడకూడదు తండ్రి చెప్పాడు. అంతేలేండి, కన్నవాళ్ళ మీద ఎవరికుండదు ప్రేమ, చలపతి మెచ్చుకున్నాడు. గారాబం ఎక్కువ కావడంతో కనిపించినవన్నీ కొంటూ ఉంటుంది. కొంచెం ఖర్చుదారి మనిషి, పీనాసితనం చూపితే ఆమెకు కోపం వస్తుంది తల్లి చెప్పింది. ఐసి, సంసారం ఏర్పడ్డ తర్వాత సర్దుకుంటారు. సారీ, మా అమ్మ వాళ్ళు ఏవేవో చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నట్లున్నారు. మా వాళ్ళు పూర్వకాలం మనుషులు, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునేవాళ్ళు, ఏదీ దాచకూడదు అని వాళ్ళ ఉద్దేశం. సమీర ధైర్యం చేసి మాట్లాడింది ఉండబట్టలేక. ఆఫ్ కోర్స్, అలా ఉంటేనే మంచిది, ఐఆమ్ హ్యాపీ చెప్పాడు చలపతి. అతను ఎందుకు సంతోషపడ్డాడో సమీరకు సరిగా అర్థం కాలేదు. బాబు, అమ్మాయి గురించి తర్వాత కబురు చేద్దామా ఆలోచించుకొని పెళ్ళిళ్ళ పేరయ్యలా వ్యవహరిస్తున్న మారుతీరావు అడిగాడు. తొందర ఏం లేదు, బాగా ఆలోచించుకొని చెప్పండి ఆనందరావు గంభీరంగా అన్నాడు. జీవితం 100 ఏళ్ల పంట, తొందరపడితే ఎలా? ఆ మాత్రం టైం తీసుకోవాలిగా. నిదానంగా ఆలోచించుకొని
రాయండి శాంతమ్మ చెప్పింది. సమీర తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. కరెంటు అతని నరనరాల్లో ప్రవహించింది. ఇక ఉండబట్టలేకపోయాడు. ఇందులో ఆలోచించుకోవాల్సిందేముంది? అమ్మాయి నాకు నచ్చింది. మెలికలు తిరిగిపోయాడు. సమీర నేత్రాలలో ఆనందం అమృతంలా కురిసింది. ఆమె తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. కాసేపట్లో తేరుకున్నారు. అయ్యా మారుతీరావు గారు, అమ్మాయికి కట్నం ఇవ్వమన్న సంగతి చెప్పారా అబ్బాయికి? ఆనందరావు అన్నాడు కుండ బద్దలు కొట్టినట్టు. ఎందుకు చెప్పి ఉండరు? అందుకు ఒప్పుకునే కదా పెళ్లి చూపలకొచ్చింది, శాంతమ్మ సమర్థించింది. మారుతీరావు నీళ్లు నమిలాడు. చలపతి నెత్తిమీద పిడుగు పడినట్లయింది. ఆ సంగతి తమరు నాకు చెప్పినట్లు గుర్తులేదు మారుతీరావు అన్నాడు తడబడుతూ. అదేంటి, అంత ముఖ్యమైన సంగతి ఎలా మర్చిపోయారు? ఆశ్చర్యపోయాడు ఆనందరావు. అబ్బాయి బుద్ధిమంతుడు, ఒప్పుకుంటాడు. వెధవ కట్నందేముంది? కుందనపు బొమ్మ లాంటి అమ్మాయి లక్ష్మీలా ఇంటికొస్తుంటే, శాంతమ్మ చెప్పింది. సమీర గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. చలపతి నిర్ణయం కోసం ఆమె తన ఊపిరి బిగబట్టింది. నాకు కొంచెం టైం కావాలి. మా వాళ్ళతో మాట్లాడాలి. నాకు పెళ్లి కాని చెల్లెలుంది. వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని రాస్తాను, చలపతి దిగులుగా చెప్పాడు. సమీర జావకారిపోయింది. ఎందుకో ఆమె మనసు కీడు శంకిస్తోంది. అంతే, పెళ్ళన్న తర్వాత చాలా ఆలోచించుకోవాలి. మీ చెల్లెలకు కట్నం ఎలా తేవాలి? మీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ఇవన్నీ ఆలోచించుకొని బాగా టైం తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి తెలియజేయి, ఆనందరావు చెప్పాడు విసురుగా. అంత్యనిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. శాంతమ్మ మెటికలు విరిచింది. అప్పటి నుంచి చలపతి దాదాపు నెల రోజులు పాయసంలో పడ్డ ఈగలాగా కొట్టుకున్నాడు. రాత్రింబగళ్ళు సమీరే కనిపిస్తోంది, తన అమాయకపు నేత్రాలతో అతన్ని వేడుకుంటూ. ఎన్నో ఏళ్లుగా కట్నం మీద పెంచుకున్న ఆశలు అతన్ని వెక్కిరిస్తున్నాయి. ఇంట్లో తల్లిదండ్రుల ముందు వద్దన్నా తర్వాత మనసు మార్చుకున్నారు. ఈ బడుద్దాయికి పెళ్ళైతే చాలని. చలపతికి తాను అనుకున్నది సాధించేదాకా నిద్రపోవడం ఎరుగడు. అందుకే పెళ్లి కోసం ఇన్నాళ్లుగా ఆగాల్సి వచ్చింది. తీరా అమ్మాయి నచ్చేసరికి ఇలా అయిపోయింది. చివరికి జుట్టు పీక్కొని గోళ్ళు కొరికి పిచ్చివాడిలా వీధులన్నీ చుట్టి రాత్రిళ్ళు మేల్కొని టీలు తాగి కాగితం మీద పిచ్చిరాతలు రాసి ఓ నిర్ణయం తీసుకున్నాడు. కానీ కట్నం తీసుకురాకపోయినా పర్వాలేదు, సమీరను తను పెళ్లి చేసుకోవాలి. ధీరజ అతని భుజం మీద తట్టి దారిలో దిగిపోయింది. అది కూడా అంత పట్టించుకోలేదు. ఆటో దిగి ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంటే అతని గుండెలు గుబగుబలాడాయి. కళ్ళు ఆత్రంగా పరుగులు తీసి ఉన్న తలుపుల్లోంచి లోపలికి వచ్చేశాడు. వాళ్ళ కుర్చీలో పడుకున్న ఆనందరావు గారు ఉలిక్కి పడ్డారు. లేచి కూర్చొని యగాదిగా చూశారు. నేనండి చలపతిని, మీ అమ్మాయిని చూశాను, గుటకలు మింగాడు. ఓ నువ్వటోయ్, రా కూర్చో. ఉత్తరం వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే ఉత్త చేతులతో నువ్వే వచ్చేశావు. కూర్చో బాబు. ఒసై శాంత, ఇలారా, ఎవరొచ్చారో చూడు, కేక పెట్టాడు లోపలికి. చేతులు తుడుచుకుంటూ శాంతమ్మ బయటకొచ్చింది. ఏం బాబు, ఓ కార్డు ముక్క రాస్తే సరిపోయేదిగా, నచ్చలేదని పని కట్టుకొని ఇంత దూరం వచ్చి చెప్పాలా? దీర్ఘాలు తీసింది శాంతమ్మ. బిక్క చచ్చిపోయాడు చలపతి. మీ అమ్మాయి లేదా? ఏం చెప్పాలో తెలియక అడిగాడు. అదా, అప్పుడే వస్తుందా, 7 అవుతుంది వచ్చేసరికి, చెప్పాడు ఆనందరావు. ఆఫీసు 5కే అయిపోతుంది కదా అని వచ్చాను. అందరికీ 5కే అయిపోతుందేమో, దీనికి మాత్రం కాదు. ఎందుకే అంత ఆలస్యం అంటే పని ఎక్కువైందంటుంది, శాంతమ్మ చెప్పింది. పోనీలేండి, వెయిట్ చేస్తాను చెప్పాడు. బాబు టిఫిన్ తీసుకురమ్మంటావా? శాంతమ్మ అడిగింది. వద్దులేండి, గతికితే అతకదంటారు, సిగ్గుపడుతూ చెప్పాడు. అంటే నీ ఉద్దేశం? ఆనందరావు అడిగాడు. మీ అమ్మాయి నాకు నచ్చింది, వెంటనే ముహూర్తాలు పెట్టించండి, సిగ్గుపడుతూ తల వంచుకున్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. కొంపదీసి తన నిర్ణయానికి ముసలాళ్ళు షాక్ తిని పైకి పోయారా అనిపించింది. తల పైకెత్తి చూశాడు. వాళ్ళిద్దరూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. ఎంతైనా మమకారం, జాలి వేసింది. ఊరుకోండి, మీ అమ్మాయి నా దగ్గరున్నా మీ దగ్గరున్నట్లే, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది చెప్పాడు. శాంతమ్మ భోరున ఏడ్చింది. బిత్తరపోయాడు. బాబు, నీలాంటి మంచివాడికి నిజం దాచబుద్ధి కావడం లేదు, ఆనందరావు చెప్పాడు. ఏంటా నిజం? చలపతి ఆశ్చర్యంగా అడిగాడు. ఎలా చెప్పమంటావు బాబు?
అటు చూస్తే కన్న కూతురు, ఇటు చూస్తే దేవుడి లాంటి కాబోయే అల్లుడు. శాంతమ్మ కన్నీళ్లు తుడుచుకుంది. పర్వాలేదు చెప్పండి, బితుకు బితుకుమంటూ అడిగాడు. అతి గారాబం వల్ల మా అమ్మాయికి కొంచెం తిరుగుళ్ళు అలవాటయ్యాయి, ఆనందరావు చెప్పాడు. అంటే సినిమాలు, షికార్లు అన్నాడు చలపతి. అవే, కాకపోతే కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. బాయ్ ఫ్రెండ్స్ అంటే మరీ ఇష్టం దానికి. ఎంత చెప్పినా వినకుండా వాళ్ళతో బాగా తిరుగుతూ ఉంటుంది, ఆనందరావు కోపంగా చెప్పాడు. గతి లేక మేము దాని మీద ఆధారపడ్డాం కాబట్టి దానికి ఎదురు చెప్పలేకపోతున్నాం అంది శాంతమ్మ. చలపతి కొంచెం షాక్ తిన్నాడు, అయినా తేరుకున్నాడు. పర్వాలేదులేండి, ఈ కాలం ఆడపిల్లలు సోషల్గా ఉంటారు, అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఉద్యోగ ధర్మంలో గిరిగీసుకొని కూర్చుంటే పనులు కావు సమర్థించాడు. అదైతే పర్వాలేదు బాబు, అది అడపాదడపా కాలు జారడం, మేము నానా తిప్పలు పడటం మాకు చచ్చే చావవుతోంది. పెళ్ళి ముందు జరిగిందేదో జరిగింది, అవన్నీ పర్వాలేదు. పెళ్ళైన తర్వాత అన్నా నిన్నే నమ్ముకొని ఉంటే బాగుంటుంది శాంతమ్మ చెప్పింది. సీలింగ్ ఫ్యాన్ ఊడి తన నెత్తి మీద పడినట్లు గిలగిలా కొట్టుకున్నాడు చలపతి. చీచ్చి, ఈ ఆడోళ్ళ నోట నువ్వు గింజ నానదు బాబు, అవన్నీ ఏం పట్టించుకోవద్దు. నేనే మంచి రోజు చూసి కబురు చేస్తాను, అప్పటిదాకా ఆగు ఆనందరావు చెప్పాడు. చలపతి షాక్ అయి తల అడ్డంగా ఊపి బయటపడ్డాడు. చలపతి జుట్టు పెంచేశాడు, గడ్డం పెంచేశాడు, సిగరెట్లు విపరీతంగా కాలుస్తున్నాడు, శూన్యంలోకి పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఉన్నట్లుండి తనలో తానే నవ్వుకుంటున్నాడు. అతని కొలీగ్స్ అంతా ఆశ్చర్యపోతున్నారు, వంకర కామెంట్లు చేస్తున్నారు. అవన్నీ వినే దశ దాటిపోయాడు. ధీరజ ఒకరోజు అతన్ని ఓ ఖరీదైన హోటల్కు లాక్కొచ్చింది, బలవంతంగా డిన్నరు ఆర్డర్ ఇచ్చింది. చలపతి, ఏంటి నీ సమస్య సూటిగా అడిగింది. పల్లికిలించాడు, మాట్లాడలేదు. యూ ఫూల్, ఏంటి నీ బాధ, నాతో చెప్పకూడదా? ఈ బాధ ఒకళ్ళతో చెప్పుకునేది కాదు, తీర్చేది కాదు. గాల్లోకి పొగ వదులుతూ చెప్పాడు. పంచుకుంటే పెరిగేది ఆనందం, తరిగేది బాధ. నీ పర్సనలే కాదనను, కానీ ఎందుకిలా పిచ్చివాడివైపోయావో లోకానికి కాకపోయినా కనీసం నీ మీద ఆశలు పెట్టుకున్న నాకన్నా తెలియాలి కదా. లాలనగా అతని భుజం మీద చేయి వేసింది. చలపతికి దుఃఖం కట్టలు తెంచుకుంది, ఏడ్చేశాడు. ఆమె అతన్ని బుజ్జగించింది, లాలించింది. ఇంకతను తట్టుకోలేక తన మనసులోని బాధ పూసగుచ్చినట్లు చెప్పాడు. చెప్పి ఏడ్చేశాడు, ఏడుస్తూ చెప్పాడు, చెప్పి తలబాదుకున్నాడు. అంతా విని ధీరజ పకపక నవ్వింది. చలపతి కంగు తిన్నాడు. నీకంత నవ్వులాటగా ఉందా నా చరిత్ర? చలపతి, నువ్వు ఒట్టి వాజమ్మవి నవ్వింది. ఎందుకు కోపంగా అడిగాడు. సమీర నీకు నచ్చింది కదూ, నువ్వు చాలా లైక్ చేస్తున్నావు కదూ, ఇంకేం వెంటనే వెళ్ళి ఆమె మెడలో తాలి కట్టేయి ఏడుస్తూ పలికింది ధీరజ. అరే ధీరజ, నా సమస్య నీకు అర్థం కాలేదా? ఆమె క్యారెక్టర్ పాత చింతకాయ పచ్చడి కాదు. ఈ కాలంలో క్యారెక్టర్ ఎవరు చూస్తున్నారు? కావలసింది అందం, ఆస్తి. కొన్నాళ్లకు మీ పాత చింతకాయ పచ్చడి భావాలు శీలం, గాడిదగుడ్డు డిక్షనరీలో కనపడవు. యూ ఫూల్, గో అండ్ మ్యారీ హర్ చాలా తేలిగ్గా చెప్పింది. ఐఎమ్ సారీ, జీవితాంతం ఆమెను ఆరాధిస్తూ బ్రహ్మచారిగా ఉండిపోతాను, కానీ ఆమెను పెళ్లి చేసుకోలేను చలపతి బాధపడుతూ చెప్పాడు. ధీరజ ఉన్నట్లుండి అతన్ని ముద్దు పెట్టుకుంది, ఏడ్చింది, కన్నీళ్లు తుడుచుకుంది. చలపతి బిత్తరబోయి చూస్తున్నాడు. జస్ట్ జోక్ చేశానంతే. నీ సమీర 24 క్యారెట్ల బంగారం. నువ్వు పోయి పెళ్లి చేసుకో, నీకే తెలుస్తుంది. ధీరజ బిల్లు చెల్లించి అతని జవాబు కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. చలపతి టైం చూసుకున్నాడు. ఇంకా 3 కాలేదు. ధీరజ మాటలు అతనికి కొండంత ధైర్యం ఇచ్చాయి. ఆటో వేసుకొని నేరుగా సమీర ఆఫీస్కొచ్చాడు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ సమీర సీటు కనుక్కున్నాడు. సీతమ్మ వారు అశోకవనంలో రామనామ స్మరణ చేస్తున్నట్లు 10 మంది మగవాళ్ళ మధ్యలో సమీర తల వంచుకొని ఫైళ్ళు ముందేసుకొని తదేక దీక్షతో పనిచేసుకుంటోంది. ఆమె ముందు నిల్చొని దగ్గాడు. ఆమె తలెత్తి చూసింది. ఒక్క క్షణం పోల్చుకోలేకపోయింది. వెంటనే ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. హెడ్డుతో ఏదో చెప్పి అతని వెంట బయటకొచ్చింది. చెట్ల కిందకు, ఆఫీస్కు దూరంగా తీసుకుపోయింది. ఎందుకొచ్చారు? తల వంచుకొని అడిగింది. నీకోసం ఆర్తిగా అన్నాడు.
నీకోసం అని వినగానే ఆమె హృదయ వీణను శృతి చేసినట్లయింది. గుండెల్లోంచి ఆనందం, దుఃఖం పొంగుకొచ్చాయి. తన తల్లిదండ్రులకున్న ఒకే ఒక బాధ తనకు పెళ్లి కాలేదని. అదేం కర్మో, ఎన్నో సంబంధాలు వచ్చాయి. దాదాపు అందరికీ తను నచ్చింది. తీరా తాంబూలాలు పుచ్చుకునే సమయానికి ఎందుకో కథ అడ్డం తిరిగేది. చేసుకుంటానన్న పెళ్ళికొడుకు కనిపించేవాడు కాదు. ఆ సంబంధం వాళ్ళ నుంచి ఎటువంటి సమాచారం అందేది కాదు. ఈ దిగులుతోనే తన తల్లిదండ్రులు దాదాపు మంచం పట్టారు. సంఘంలో తలెత్తుకు తిరగలేకపోతున్నారు. వాళ్లను తలచుకుంటే తనకు జాలి కలుగుతుంది. తనేం ఒంటరిగా పుట్టలేదు. తనతోటి ఇంకా 4 అన్నలు పుట్టారు దున్నపోతుల్లా. తన తండ్రికేమీ స్థిరాదాయం కానీ ఆస్తిపాస్తులు కానీ లేవు. కేవలం రెక్కల కష్టం. చిన్నా చితక వ్యాపారం చేసి అందరినీ చదివించి పెద్ద చేశాడు. దేవుని దయ వల్ల అన్నలందరికీ ఉద్యోగాలు వచ్చాయి. తన తండ్రి దివాలా తీసేసరికి గంపెడాశతో పెళ్ళిళ్ళు చేస్తే కానిదానికి అయినదానికి గొడవపడి వదినలు అన్నలను తమ నుంచి దూరం చేశారు. అయినా మన బంగారం మంచిదై ఉండాలిగా. వృద్ధాప్యంలో తోడు నీడా లేక ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది తన వాళ్ళు. అందుకే తను పెళ్లి చేసుకోకుండా వాళ్లకు తోడుగా ఉందామనుకుంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అమ్మా సమీరా, ఈ లోకం సంగతి నీకు తెలీదమ్మా. మేము ఏమైనా పర్వాలేదు, నిన్నొక అయ్య చేతిలో పెడితే మా బాధ్యత తీరిపోతుంది నాన్న అనేవాడు కన్నీళ్లు తుడుచుకుంటూ. చలపతి వచ్చి 2 నెలలైనా ఏం జవాబు రాకపోయేసరికి ఇది పోయిందనుకుంది. 2 నెలలు పట్టిందా మీ నిర్ణయం తెలపడానికి నిష్ఠూరంగా అంది. మా అమ్మా నాన్నలు నాకు పెళ్లి కాదని బెంగ పెట్టుకున్నారు. మీరు ఒప్పుకుంటారని గంపెడాస పెట్టుకున్నారు. చివరికి మీరు కూడా ఏమీ పలక్కపోయేసరికి చిక్కి సగమైపోయారు బాధగా చెప్పింది. అంటే నేను 1 నెల కిందట మీ ఇంటికొచ్చిన సంగతి నీకు తెలీదా? తేరుకొని అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆమె కన్నుల్లో అపనమ్మకం. చలపతి తట్టుకోలేక ఆమెను వాటేసుకున్నాడు. మై స్వీట్ డార్లింగ్, నువ్వు నాకు కావాలి. మీ వాళ్ళ బెంగ నీ పెళ్లి గురించే కదా. పద, గుడిలో పెళ్లి చేసుకొని ఇంటికి పోదాం. మీ వాళ్ళు స్టన్ అయిపోవాలి. ఆమెను తనివి తీరా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. ఆమె తత్తర చూపులతో తమను ఎవరూ చూడటం లేదు కదా అని సిగ్గుపడింది. అదృష్టం కొద్దీ చెట్ల చాటున ఉన్నారు. అబ్బా, ఏంటి తొందర? రాత్రికే శోభనం చేసుకునేలాగున్నారు. దేనికైనా ముహూర్తం కావాలిగా గోముగా అంది. ప్లీజ్ ఇంకేం మాట్లాడొద్దు, పద గుడికెళ్దాం. బలవంతంగా లాక్కుపోయాడు ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. సమీర ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యింది. తన తల్లిదండ్రులకు బరువు తగ్గుతుంది అనుకుంది. కాస్త ఖర్చైనా మిగులుతుంది అనుకుంది. ఏదైనా తన వాళ్లను సర్ప్రైజ్ చేద్దామనుకుని ఒప్పుకుంది. మెడలో దండలతో ఆటో దిగిన కూతుర్ని అల్లుణ్ణి చూసి ఆనందరావు, శాంతమ్మలు అవాక్కైపోయారు. గబుక్కున అల్లుడి కాళ్ళ మీద పడిపోయాడు ఆనందరావు. చూడండి, మీరేం భయపడక్కర్లేదు. మీ జీవనాధారానికేం లోటు లేదు. మీ కూతురు మిమ్మల్ని వదిలిపోదు. నేను ఈ ఇంట్లోనే ఉంటాను. బతికినంతకాలం మీకు ఏ లోటు ఉండదు చెప్పాడు. మమ్మల్ని క్షమించు బాబు. శాంతమ్మ చేతులు పట్టుకుంది. ఈ క్షణంలో సమీరకు జరిగింది ఇప్పుడు కనిపిస్తున్నవి అర్థం కాలేదు. కళ్ళప్పగించి చూస్తోంది అందరి వైపు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.